హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నా వీడియో వచ్చేసి విజయవాడలో ఉన్న ఇంటిని అమ్మాలనుకుంటున్నామని మీకు చెప్పాను కదా. సో ఆ ఇంటిని అమ్మాలనుకున్న విషయంలో కాంటాక్ట్లు అయితే డాడీ ఫోన్ పాడైందండి. దానివల్ల వేరే నెంబర్స్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను. ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు తగిన సమాచారాన్ని అయితే ఇవ్వగలుగుతాము. చాలామంది చేస్తున్నారు కానీ డాడీ ఫోన్ పాడవడం వల్ల ఆన్సర్ చేయలేకపోతున్నాము. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇప్పుడు ఇచ్చిన ఈ నెంబర్స్కి మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే మాత్రం మీకు ఆ ఇంటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా నాన్నగారు మీతో మాట్లాడతారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఒక్కో చోట ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఇంట్లో అట్లు వేసుకుంటూ ఉంటారు కదా. నేనైతే ఎలా చేస్తాను ఏంటి అన్నది అయితే నా వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర టిఫిన్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినా టిఫిన్ చేసిన అబ్బా అట్టు చాలా బాగుంది, మెత్తగా ఉంది, ఎలా చేస్తావు అని చాలాసార్లు అడిగారు. సో అందుకని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇవి స్టోర్ రైస్ అండి, మనకి స్టోర్లో రైస్ ఇస్తారు కదా, అవైతే ఇగోండి. నేను 2 డబ్బాలు వేసుకున్నాను. ఈ డబ్బా అండి, ఇవి మనం రసగుల్లా, గులాబ్ జామ్ అలా తెచ్చుకుంటాం కదా, ఆ డబ్బా నా దగ్గర ఉంది. సో ఈ డబ్బాతోనే నేను కొలతగా 2 డబ్బాలు పోసుకున్నాను. ఆ 2 డబ్బాలకి ఇది 500 గ్రామ్స్ డబ్బా. ఈ డబ్బాతో నేను 2 డబ్బాలు బియ్యం అయితే వేసుకున్నానండి. అట్లాగే మినపప్పు వచ్చేసి ఈ కప్పుతో 2 కప్పులు అయితే నేను వేసుకుంటున్నాను. తర్వాత ఖచ్చితంగా సగ్గుబియ్యం అయితే వేసుకుంటానండి. చూసారా? ఎందుకు సగ్గుబియ్యం వేస్తాను అంటే మన పిల్లలు అట్టు ఎప్పుడు తిన్నా కూడా చాలా అంటే చాలా మెత్తగా, మనం ఫ్రిడ్జ్లో అప్పటికప్పుడు తీసుకున్నా కూడా అట్టు నీలుక్కుపోయి ఎండిపోయినట్టుగా వస్తూ ఉంటుంది కదా. సో అలా అయితే రాదనమాట ఈ సగ్గుబియ్యం వేసుకుంటే. చూసారా, ఈ మాదిరి వేసుకోవాలి. సో సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. అట్లాగే వేడి కూడా చేయదు, చలవ చేస్తుంది పిల్లలకి. అట్టు తిన్నా కూడా హెల్తీగా ఉంటారు. అందుకని నేను ఖచ్చితంగా అయితే ఇది కూడా వేస్తానన్నమాట. అట్లాగే కొంచెం చూసారా, 1 స్పూను పచ్చిశనగపప్పు. ఇది ఏంటి అంటే చక్కగా అట్టు మంచి కలర్ కూడా వస్తుందండి, బాగుంటుంది టేస్ట్ వైజ్గా కూడా. అందుకని చూసారా, 1 స్పూన్ అంత మాత్రమే ఈ పప్పు వేస్తాను, ఎక్కువ వేయను. మళ్ళీ ఎక్కువ వేస్తారనుకోండి అట్టుపిండి మురిగిపోయిద్ది. ఎక్కువ మాత్రం అస్సలు అంటే అసలు వేయమాకండి. జస్ట్ ఫార్మాలిటీ కోసమే, ఇది అట్టు మంచి కలర్ రావడం కోసమే ఇవి వేస్తాను పప్పు నేను. ఎక్కువ వేశారు అంటే అట్టుపిండి మురిగిపోద్దండి. అస్సలు ఎక్కువ అంటూ వేయద్దు. 1 స్పూను లేదా 4 గింజలు అలా రాలిపినా చాలు, అంతేకాని అన్నైతే అక్కర్లేదు. అట్టు మాత్రం స్పాంజీలా మెత్తగా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. 100% గ్యారంటీ నేను. ఎందుకంటే నేను మాత్రం ఖచ్చితంగా ఇంట్లో అట్టుకి ఇలాగే చేస్తాను కాబట్టి నేను మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది దోశలు అయితే. తర్వాత కొంచెం మెంతులు, చూసారా, ఇన్ని మెంతులు 1/2 స్పూన్ కన్నా చాలా తక్కువ అండి. కొంచెం మెంతులు అనమాట. సో వీటిని కూడా వేసేసి, నేను ఇడ్లీ పిండిలో కూడా ఖచ్చితంగా మినపప్పు నానబెట్టినప్పుడు ఇడ్లీ పిండిలో కూడా మెంతులు వేస్తాను. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలా అని ఎక్కువ వేసామంటే చేదుగా అనిపిస్తుంది కదా. సో నేనైతే ఎక్కువ వేయను, కొంచెమే. ఇప్పుడు మీకు ఎంత చూపించానో అంతే వేస్తాను. రుచి వైజ్గా కూడా చాలా చాలా బాగుంటుంది, అందుకని వేస్తాను ఖచ్చితంగా మెంతులు అయితే. పిల్లలు రోజు అట్టు తిన్నా ఇడ్లీ తిన్నా వాదం చేయకుండా ఉండాలి కదా. సో మెంతులు వేయడం వల్ల చాలా బాగుంటుందన్నమాట. అందుకని ఖచ్చితంగా మెంతులు అయితే వేస్తాను. సో వీటన్నిటిని కూడా 2 సార్లు 3 సార్లు శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ నీళ్లు పట్టి నానిన తర్వాత గ్రైండర్కి వేసుకుంటాను. చాలామంది మిక్సీలు అవి పడతారు కదా, మిక్సీలు పట్టినా కూడా అండి అట్టుపిండి అనేది ఒదిగిరాదు. ఇంకొకటి ఏంటి అంటే పిండి గుల్లగా ఉండదు. గ్రైండర్లో పట్టిన పిండికి తర్వాత మిక్సీలో పట్టిన పిండికి చాలా తేడా ఉంటుంది. గ్రైండర్లో వేసిన పిండి గుల్ల వస్తుంది, అట్టు బాగుంటుందండి. మీకు అదే మిక్సీలో వేశారనుకోండి, నేను చెప్పినట్టుగా మీరు ఇన్ని వేసి మిక్సీ పట్టినా కూడా అట్టు నీళ్ళుకుపోయి ఇలా లెగిసిద్దే తప్ప అందులో మాత్రం అట్టు బాగుండదు. 100% నేను చెప్పినట్టు గ్రైండర్లో వేసుకొని పప్పు ఇలా వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడూ ఇలానే వేస్తాను అట్టు, చాలా బాగుంటుంది. దోశ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది.
ఓకేనా ఫ్రెండ్స్, నేను పిండి వేసిన తర్వాత కూడా ఎలా ఉంది ఏంటి పిండి ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.